ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. మొదటి రోజు కేంద్ర మంత్రి అమిత్ షా, మంత్రి షెకావత్, హర్దీప్ సింగ్ పూరిని కలిసి వేర్వేరు అంశాలపై వినతిపత్రం అందించారు. ఈ రోజు రేవంత్, మంత్రి ఉత్తమ్ యూపీఎస్సీ చైర్మన్తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని యూపీఎస్సీ చైర్మన్ను కోరనున్నారు. ఈ క్రమంలో యూపీఎస్సీ తరహాలో కొత్తగా కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించే అవకాశం ఉంది. ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. మొదటి రోజు కేంద్ర మంత్రి అమిత్ షా, మంత్రి షెకావత్, మంత్రి హర్దీప్ పూరిని కలిసి వేర్వేరు అంశాలపై వినతిపత్రాలు అందించారు. ఈరోజు సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కలిసి యూపీఎస్సీ చైర్మన్తో భేటీ కానున్నారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని యూపీఎస్సీ చైర్మన్ను కోరనున్నారు. ఈ క్రమంలో యూపీఎస్సీ తరహాలో కొత్తగా కమిటీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. సో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో ఇంకా ఏ విధంగా ఉండబోతోంది, ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా రెండవ రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో బిజీగా గడపబోతున్నారు. ముఖ్యంగా మొదటి రోజు నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు మరోవైపు జలశక్తి శాఖ మంత్రి షెకావత్, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి హర్దీప్ పూరిని కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ రోజు యూపీఎస్సీ చైర్మన్ తో పాటు మరోవైపు ఇతర అధికారులను, ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా కలవబోతున్నారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ కాబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్ కి సంబంధించినటువంటి అంశం పైన ప్రక్షాళన చేసేటటువంటి ఉద్దేశంతో యూపీఎస్సీ తరహాలో కొత్తగా కమిటీని నిర్వహించాలనేటటువంటి ఆలోచన పైన ముఖ్యంగా యూపీఎస్సీ చైర్మన్ తో భేటీ అయినటువంటి భేటీ తర్వాత రేవంత్ రెడ్డి ఈ అంశాలపైన చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వెనుకబడినటువంటి జిల్లాలకు ప్రత్యేకంగా రావాల్సినటువంటి నిధులను, రాష్ట్రానికి రావాల్సినటువంటి మరో 1800 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలంటూ కూడా నిర్మలా సీతారామన్ కోరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేంద్ర.